వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। శ్రీ సత్యసాయి జిల్లా రొద్ద మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాలతో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం పథకాలు కొంతమంది లబ్ధిదారులకు వివిధ కారణాల వలన పడలేదు, అందువలన వీరందరికీ ప్రత్యేకంగా అధికారుల సమక్షంలో వారి ఇబ్బందులను పరిష్కరించి లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించి త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాధవనాయుడు, చంద్రమౌళి, చిన్నప్పయ్య, వెంకటరామరెడ్డి, మండల కన్వీనర్ నరహరి, టైలర్ ఆంజనేయులు, తిరుపాల్ నాయుడు, నీరుగంటి వీరాంజనేయులు, నరసింహులు, చెన్నకేశవులు, అక్బర్, చంద్రశేఖర్, డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు మరియు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు। వేరే ఆధార్ లింక్ పడింది ఈ ల్యాండ్ పోతుంది అంటే మన చేయించడానికి దొరికింది సార్ అక్కడ 3 సార్లు తెలియక మా అయిపోయిన వాళ్ళ రైతు వాళ్ళ మనం మార్చుకోవాలంటే నేను అప్లోడ్ చేసి ఆధార్ కార్డు మారుతుంది, లేదు మాకు కర్ణాటకలో ఉండాలంటే పంచాయత్ సెక్రటరీ వచ్చి వాళ్ళకి సర్వే చేసుకుంటే అప్పుడు ఆధార్ లింక్ అవుతుంది, మీకు అమౌంట్ పడుతుంది। 2 ఆప్షన్స్ మీరు డిసైడ్ చేసుకోండి। ఇంకా ఇంకొకటి సార్, 2 గ్రామాల భూములు ఉంటాయి, ఏ గ్రామంలో 2 గ్రామాల పెండింగ్ చూపిస్తుంది, ఇక్కడ అప్రూవల్ కాదు అక్కడ అప్రూవల్ కాదు, దానికి ఏం చేయాలి? కర్ణాటక మండలంలోనే 2 గ్రామాలకి రైతుకి ల్యాండ్ ఉంటే ఎక్కువ యాక్సిడెంట్ ఉండి పిఎం కిసాన్ రెగ్యులర్గా లింక్ అయిన ఖాతా 1Bని కన్సిడర్ చేసి పిఎం కిసాన్కి ఇంతకుముందు ఏదైతే ఏ ల్యాండ్ ఖాతా అయితే లింక్ అయి ఉంటుందో అలాంటి విలేజ్ ల్యాండే అన్నదాత కూడా లింక్ చేస్తాము। ఇంకోటి 2 విలేజ్లు ఉన్నా కూడా ఒక విలేజ్లో ఉన్న ల్యాండ్కి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది 10 మంది దాకా మన మండలం అంతా కవర్ ఉన్నారు। అలాంటివి ఎవరైతే పిఎం కిసాన్ పడినవి ఆర్ఎస్కే అసిస్టెంట్ డాక్యుమెంట్స్ ఇస్తే మండలం అంతా ఒక యూనిట్గా మేము ఒక లెటర్ మా జిల్లా వ్యవసాయ కార్యాలయానికి పంపించి వాళ్ళందరిది ఆధార్ ఖాతాలో కనెక్షన్ చేయించి జిల్లా వారి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ లాగిన్లో అప్రూవ్ చేయించి వాళ్ళకి మళ్ళీ మా లాగిన్కి వస్తుంది। మళ్ళీ అలాంటివి పడనవన్నీ కూడా మళ్ళీ అప్రూవ్ చేసిన వెంటనే ఆ పిఎం కిసాన్ పడన ఖాతాలు కూడా అవి రెగ్యులర్ అయిన వెంటనే వాళ్ళకి 1 monthలో జమ అయ్యడం జరుగుతుంది। సో అట్లాంటివి ఉన్నా కూడా మీరు డాక్యుమెంట్స్ మా కన్సర్న్ పంచాయతీ వైజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి మీ పంచాయతీకి సంబంధించిన ఆర్ఎస్కే సిబ్బందికి ఇచ్చిన ఇలా అవన్నీ కలెక్ట్ చేసి మేము కలెక్ట్ చేసి జిల్లా ఆఫీస్కి పంపిస్తాం। సో ఈ అవకాశాన్ని ఎవరైతే రైతు సోదరులు అంటున్నారో కూడా ఈ గ్రీవెన్స్లో ఈ సమావేశంలో గ్రీవెన్స్ మీటింగ్లో వినియోగించుకోవాలన్నా వ్యవసాయ శాఖను కోరుతున్నాను। ఈరోజు గౌరవనీయులు సవితా మేడం గారు, మంత్రి టెక్స్టైల్స్ అండ్ బీసీ కార్పొరేషన్ మంత్రి గారు గ్రీవెన్సెస్ మన పెనుగొండ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈరోజు అన్నదాత దీంట్లో పడని వారికి అందరికీ కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినారు। మరియు మన మండల నాయకులు కూడా దీనిపైన ప్రతిరోజు కూడా మన మండలంలో అధికారులను ఎవరికైతే పడలేదో వాళ్ళపైన వాళ్ళకి సర్దిద్ది వాళ్ళకు కూడా అమౌంట్ రైట్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము। వారి కోరిక మేరకు కూడా ముఖ్యంగా మన మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ తహసీల్దార్ గారు చెప్పిన విధంగా
214 మంది మాత్రమే మిస్సింగ్ రేట్స్లో ఉన్నారు. వేరే మండలాల్లో కంపేర్ చేస్తే చాలా ఉన్నారు. కానీ మన గౌరవ మంత్రి గారి ఉద్దేశం ఏమంటే ఏ ఒక్కరు కూడా రైట్ కాకుండా ఈ బెనిఫిట్ను నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి తల్లికి వందనంలో కూడా ఏమైనా ఇప్పటివరకు అన్ని చేసినారు. ఇంకా ఎక్కడైనా కూడా ఫెసిలిటీస్ అప్డేట్ చేయించుకోకపోతే కూడా ఈరోజు వాటికి సంబంధించి కూడా గ్రీవెన్సెస్ తీసుకుంటాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ అకౌంట్స్ రైట్ అయ్యే విధంగా అధికారుల ద్వారా సరిదిద్దుకోవచ్చుగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపయోగించుకోవాలని కొన్ని ఆధార్ విధానం నుంచి కొంతమందికి రాలేకపోయినారు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నంబర్ నుంచి రాగబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్ని సరి చేసుకుని ఈ అన్నదాత ఉద్యమాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ముఖ్యంగా చాలామంది రైతులకు అందలేదనే ఉద్దేశంతో మన ప్రియతమ నేత మంత్రివర్యులు సవితమ్మ గారి ఆదేశాల మేరకు మన అధికారులు తర్వాత నాయకులు అందరూ కూడా కలిసి రైతులకు అన్ని రకాల సహకరించాలి, సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీకు తెలుసు మనది మంచి ప్రభుత్వం, రైతు పక్షపాతి అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే వ్యవసాయానికి మంచి పెద్దపీట వేసి రైతులందరినీ కూడా ఆదుకున్నాడు. గతంలో కూడా మనం 90% స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చాం. ఇకపోతే ట్రాక్టర్లు ఇచ్చాం. తర్వాత 50% సబ్సిడీతో రైతు పనిముట్లు ఇచ్చాం. కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా రైతుల కోసం, రైతు ఆత్మీయులకు కష్టపడకూడదు, అన్ని రకాల బాగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభవ గత పాలకులు 13,500 మాత్రమే మనకి ఇచ్చారు, ఇద్దరు కలిసి, మోడీ గారు తర్వాత వైసీపీ ప్రభుత్వం. నేడు మన ముఖ్యమంత్రి గారు 20,000 రూపాయలు చేసి అందులో 3 విడతలుగా సెంట్రల్ వాళ్ళు 2,2,2గా ఇస్తే మనం 5,5,4 అంటే మొత్తం 20,000 రూపాయలు మీకు అందజేసి రైతులు ఏ విధంగానైనా పంట పెట్టే సమయంలో విత్తనాలకు, లేబర్కు ఇలాంటి వాటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క సాయం మనకు అందజేస్తున్నారు. కాబట్టి చాలా వరకు ఇప్పుడు మన అధికారులు చెప్పినట్టుగా మన మండలంలో అయితే చాలా తక్కువ మందికి రాలేదు. కాబట్టి వాటిని కూడా 200 చిల్లర మంది కూడా పూర్తి చేసుకుని అన్నదాత సుఖీభవన్ అందుకొని మీరంతా కూడా బాగుపడాలి. అన్ని రకాల మన ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాల మన ప్రభుత్వ అవసరాలు మీరు గుర్తించి మీరు కూడా రైతులు అన్ని రకాల సహకరిస్తారని కోరుతూ ఇచ్చిన అవకాశం మీకు నా ధన్యవాదాలు. అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి నాయకులకు, అదేవిధంగా తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి, ముఖ్యంగా రైతు సోదరీమణులకు నా యొక్క నమస్కారాలు. ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అనే ఈరోజు నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో చెప్పిన మాట ప్రకారం ప్రతి రైతుకు కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతు కూడా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో అందరికి కూడా అది 7,000 రూపాయలు ఇప్పుడు అకౌంట్లో పడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5,000, సెంట్రల్ కేంద్రం తరఫున 2,000 రూపాయలు మన అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇక మన 20,000 రూపాయలు మనకు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొదటి దఫ 7,000 రూపాయలు, సెకండ్ 7,000, మళ్ళీ 6,000 తప్పకుండా అందరి అకౌంట్లో కూడా పడుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు రైతులకి పడలేదని మంత్రి గారి దృష్టికి వెళ్ళింది. కాబట్టి అధికారులందరినీ కూడా గ్రీవెన్స్ పెట్టండి. వాళ్ళకు ఎవరికైనా రాని రైతులకు మీరు ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క రైతుకు కూడా అందే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. మీరు కూడా రైతు సోదరులంతా కూడా మనకి చిన్న ఏదైనా పొరపాట్లు ఉంటాయి, మన ఆధార్ లింక్ కాకపోతేనో
లేకపోతే సరిగ్గా మనం అకౌంట్ సరిగ్గా ఇవ్వకపోతేనో కొందరికి పడకపోయిండొచ్చు. అందరికీ కూడా పడేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ యొక్క మాట్లాడుతున్నాం కాబట్టి మీరు కూడా దాన్ని సరి చేసుకొని ప్రతి ఒక్క రైతు కూడా అన్నదాత సుఖీభవ పడే విధంగా మీరు కూడా చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల నాయకులకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు రైతులు ఆనందంగా ఉండాలి, రైతుల పెట్టుబడులకి అప్పులు చేయకోకుండా కొంతమందితో సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరగాలి. 10 సెంట్ల స్థలం ఉన్నా, 10 సెంట్ల భూమి ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రాము వాళ్ళకి అర్హులు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. కొన్ని సాంకేతిక లోపాల వలన కొంతమంది రైతులకి ఈ స్కీము రాకుండా పోయిండొచ్చు. అయినా ఈ స్కీముని ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, అగ్రికల్చర్ ఏఓ గారు కానీ ఆ సంబంధిత ఆర్బికేల్లో సంబంధించినటువంటి సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లకు కానీ, రెవెన్యూ సెక్రటరీలకు కానీ, ముఖ్యంగా ఈ పంచాయతీ వైజ్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఆ పంచాయతీ వైజ్ లిస్ట్ తీసుకొని పోయి రైతుల మీ దగ్గరకు వస్తారో రారో కానీ మీరే ఎవరైతే రాకుండా లిస్ట్ ఉందో ఆ రైతుల దగ్గరికి ఈ రెవెన్యూ సెక్రటరీని, ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇద్దరు పోయి వారు ఏ కారణం చేత రాలేదో ఆ కారణాన్ని సరిచేసి వచ్చేదిగా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా మనం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, తల్లులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఆ తల్లుల పిల్లలు చదువుకుంటేనే రాష్ట్రాభివృద్ధి జరగని ఉద్దేశంతోనే ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఆయన డబ్బులు పెంచారంటే ఆయన ఒక లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం అది. దాంట్లో భాగంగానే చాలా మందికి వచ్చింది, కొంతమందికి రాకుండా పోయింది తల్లికి వందనం కూడా. అది కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో 15వ తారీఖు నుంచి ఈ మహిళా పక్షపాత చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదట మంత్రివర్గం అంతా వచ్చేసి జిల్లాకే పరిమితం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేశారు. కానీ లోకేష్ బాబు గారు పట్టుబట్టి ఈ మహిళలు ఊరికే అనవసరంగా ఎక్కడ బస్సు ఎక్కరు, వాళ్ళు ఖచ్చితంగా పని ఉంటేనే పోతారు, లేకపోతే కొన్ని మన రాష్ట్రంలో దేవాలయాలు శ్రీశైలం కానీ, మన తిరుపతి కానీ, అన్నవరం కానీ ఇలాంటి దేవస్థానాలకు మాత్రమే పోతారు. కాబట్టి ఖచ్చితంగా అందరికి కూడా మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పోయే విధంగా మన లోకేష్ బాబు గారు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆయన మహిళా పక్షపాతి కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. ఇలాంటి మంచి ప్రభుత్వం 10 కాలాల బాగుంటుంటే రైతులు బాగుంటారు, పిల్లలు బాగా చదువుకుంటారు, పిల్లల తల్లులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. నాకెందుకు రాలేదు, నాకు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ ఎందుకు రాలేదు, తల్లికి వందనం స్కీమ్ ఎందుకు రాలేదు అని అధికారుల చుట్టూరు తిరిగి వారితో విచారించి మీరు అవగాహన పెంచుకుంటేనే మీకు ఈ కార్యక్రమాలు విజయవంతంగా మీరు లబ్ధి పొందగలరు. కానీ మాకు రాలేదని చెప్పి మీరు ఇంట్లో ఊరికి ఏమైపోయింది నాకు రాలేదని నిరుత్సాహపడుకోకుండా మీకు ప్రతి పంచాయతీకి సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయంలో తగిన సిబ్బంది ఉంది. వారితో కలిసి మాట్లాడి అది కాకుండా పక్షంలో ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి వచ్చి కలిసి ఈ కార్యక్రమాన్ని
మీరంతా నిర్వర్తించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు రాష్ట్ర మంత్రివర్యులు సోదమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ యొక్క పథకాన్ని ప్రారంభించినటువంటి ఇప్పటివరకు కూడా అనేక మంది రైతులకు వారి యొక్క ఖాతాలో 7,000 రూపాయలు జమ కావాలని జరిగింది. అయితే మన ఎమ్మెల్యే గారు చెప్పారు మన మండల వ్యాప్తంగా 214 మందికి మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. వారిలో కూడా వివిధ కారణాలు కూడా వారు సేకరించడం జరిగింది పంచాయతీ. కాకపోతే ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలలో ఈరోజు మన మండలంలో కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా అర్హత కలిగిన ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం అందించాలి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మన రాష్ట్ర మంత్రి గారు శ్రీమతి సోదరుల గారి ఆదేశాల మేరకు మీరందరూ కూడా ఎంఆర్ఓ గారు, ఎంపీడీ గారు, ఏఓ గారు, వారితో మండలంలో కలిసి మీరు స్పెషల్ గా ఒక గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసి వారి యొక్క మండల వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు చూసి గుర్తించి వారికి ఈ యొక్క పథకం అందే విధంగా మీరు కృషి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కగారికి మన మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరూ కూడా గుర్తించుకోవాలి. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఈరోజు సంవత్సరం పాలన పూర్తి అయితేనే సుపరిపాలన తొలగినటువంటి ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ యొక్క సమస్యలను ఈ రోజు ఇప్పటి వరకు అందించినటువంటి పెన్షన్ అయితేమి, దీపక్తులు అయితేమి, తల్లి వందనం అయితేమి, అన్నదాత సుఖీభవ అయితేమి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇవి మీకు అందినాయా లేదనే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ రోజు అందరినీ అడిగి తెలుసుకోవడానికి ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రైతులకు ఒక్కనే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఈ యొక్క సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకోండి. అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.